హలో గైస్, వెల్కమ్ టు వింటేజ్ బ్లాగ్స్. మేము ఈరోజు అయితే దోమకొండ గడికి వచ్చామన్నమాట. ఒకసారి చూద్దాం బాగుంటుందంటే వచ్చాము. మీకు కూడా చూపిస్తా, రండి లోపలికి వెళ్దాం ఇప్పుడే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనం కార్ పార్కింగ్ బయటనే ఇస్తున్నారు, లోపల లేదు పార్కింగ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మంచి మంచి చెక్కతో తయారు చేసిన డోర్ కనిపిస్తుంది. ఇది లోపల ఎంట్రన్స్ అన్నమాట. అంతా మేమే అన్నమాట. అందరం మేము ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాము అందరం చూసిద్దామని. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి లోపల, మంచిగా సూపర్. ఇది పక్కకు వచ్చేసి లోపల ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుండి మనం స్టార్ట్ అవుదాం ఇక. ఇప్పుడు ఇది పైనకి ఎక్కొచ్చు కానీ అలో లేదు, అలో చేస్తలేరు. ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది మనకు వచ్చే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ ప్లస్ నవగ్రహాలు లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఎంత బాగుంది చూడండి గ్రీనరీ. మంచి ట్రీస్ కూడా బాగున్నాయి. లోపల మంచి ఏదో ఫంక్షన్ అవుతా ఉంది, గెట్ టుగెదర్ పార్టీ లాగా. ఇది సూపర్ ఉందండి, ఇది చాలా బాగుంది. మంచిగా మనం ఇక్కడ దావత్లు కూడా చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి లోపలికి మనం వెళ్ళి. ఇది రూట్, మధ్యలో రోడ్ అనమాట. అటు ఇటు మంచి గ్రీనరీ ఇస్తున్నారు. ఇది కూడా చాలా బాగున్నాయి. పిల్లలు మంచి ఎంజాయ్ సూపర్గా ఆడుకోవచ్చు. మా పిల్లలు అయితే మస్తుగా ఆడుతున్నారు, అసలు ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. మంచి ఫ్రీ టైం ఉంది వాళ్ళకి. ఫుల్ ప్లేస్ ఉంది. మళ్ళీ ఈరోజు కూడా అంత రష్ ఏం లేదు, చాలా తక్కువనే ఉంది రష్. చూద్దాం ఒకసారి. ఇటు సైడ్ వెళ్తే ఫుల్ గ్రీనరీ ఉంది, బట్ అన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి మన షూటింగ్లో యూజ్ చేసే ఐటమ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇవే అనమాట. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఒక షూటింగ్ స్పాట్ అన్నట్టు. ఇది వెళ్దాం ఇక్కడ నుంచి. ఇది చూడండి, ఇది కూడా షూటింగ్ రూమ్ లాగా మంచిగా డెకరేషన్ చేసిరు. ఇది కూడా చాలా బాగుందండి, చాలా వండర్ఫుల్ ఉంది అసలు. వెళ్దాం. ఇక్కడ చూడండి మన గ్రీనరీ ఎంత బాగుంది. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి ఏదైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఆడియో లాంచ్ చేసుకోవచ్చు, అంత బాగుంది అన్నమాట. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారంట. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మనకి ఈ ఈ బుర్జు పైన మనకి ఫ్లాగ్ హోస్టింగ్ కూడా జరుగుతుందట మనకి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ చాలా కార్స్ అయితే అలో చేశారు. మరి లోకల్ వాళ్ళు ఏమనుకుంటారు, లోకల్ వాళ్ళు అయితే వెళ్ళొచ్చట. చిన్న దావా జరుగుతుంది, అది కూడా చూద్దాం.